హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. యాంకర్ పార్ట్ 1. రొమాంటిక్ రిలేషన్షిప్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకే మోజు తీరిపోతుంది, పార్ట్నర్పై ఆసక్తి తగ్గుతుంది. అయితే ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి కూడా వారికి మీపై ప్రేమ, ఇంట్రెస్ట్ ఎలా మారుతున్నాయో అంచనా వేయొచ్చు. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ పట్ల ఇంట్రెస్ట్ తగ్గిన బాయ్ ఫ్రెండ్ బిహేవియర్కు సంబంధించిన సంకేతాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మాటల్లో, ప్రవర్తనలో మార్పు. ఇంతకాలం ఎంతో క్లోజ్గా, ఫ్రెండ్లీగా ఉంటూ మీకు నచ్చినట్లు వ్యవహరించే బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు రూడ్గా ప్రవర్తిస్తున్నాడంటే అనుమానించాల్సిందే. దీంతోపాటు ప్రతిదానికి అసభ్యంగా తిట్టడం, సూటిపోటి మాటలతో వేధించడం వంటి ప్రవర్తన గమనిస్తే అతనికి మీ పట్ల ఇంట్రెస్ట్ లేదని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆసక్తి లేని వ్యక్తి గర్ల్ ఫ్రెండ్ అతనితో మాట్లాడేందుకు, కలిసేందుకు ఉత్సాహం చూపినా అతను మాత్రం చిరాకు, కోపం ప్రదర్శిస్తుంటాడు. లవర్ను దూరం చేసుకునే ఉద్దేశంతో కావాలనే ఇలా బిహేవ్ చేస్తుంటాడు. దీనిని బట్టి అతనికి ఆసక్తి లేదని అర్థం చేసుకోవచ్చు. టైం స్పెండ్ చేయకపోవడం. గర్ల్ ఫ్రెండ్పై ఇంట్రెస్ట్ కోల్పోయిన అబ్బాయి తన రిలేషన్షిప్ గురించి పెద్దగా పట్టించుకోడు. అవతలి వ్యక్తి ఆసక్తి చూపినా, వివిధ విషయాల్లో చొరవ చూపినా డిస్కషన్ చేయడానికి ఇష్టపడడు. గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపకపోగా అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఏదో ఒక కారణం చెప్తూ ఆమెకు ఆసక్తి విషయాలను వాయిదా వేయడం, తప్పించుకోవడం, పదే అడిగితే కోప్పట్టం చేస్తుంటాడు. రొమాన్స్కు దూరంగా. మొదట్లో లవర్ను వదిలిపెట్టి క్షణమైనా ఉండలేనన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి, ఏమాత్రం అవకాశం దొరికినా రొమాన్స్ పట్ల మక్కువ చూపిన వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ పట్ల ఆసక్తి కోల్పోతే నెలకోసారి కూడా ఆ విషయంలో శ్రద్ధ చూపకపోవచ్చు. ఆమె ఇంట్రెస్ట్ చూపినా ఇతను మాత్రం దూరంగా ఉంటాడు. కిస్సింగ్, హగ్గింగ్ వంటి చిన్న చిలిపి పనులను కూడా తప్పు పట్టడం, దూరంగా ఉంచటం, మరేం పని లేదా అన్నట్టు ఇదేంటని కసురుకోవటం వంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. దీనిని బట్టి అతను మీకు దూరమైపోతున్నాడని అర్థం. రెస్పాన్సిబిలిటీ ఉండదు. రిలేషన్షిప్ అంటే లవ్ అండ్ రొమాన్స్ మాత్రమే కాదు, ఇక్కడ పరస్పర గౌరవం, రెస్పాన్సిబిలిటీ కూడా చాలా ముఖ్యం. బాధ్యతాయుతమైన సంబంధం అని భావించినప్పుడు అబ్బాయి ఎంత బిజీగా ఉన్నా, ఎంత సమయం లేకపోయినా ఏదో ఒక సందర్భంలో తన గర్ల్ ఫ్రెండ్ కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆసక్తి కోల్పోయిన వ్యక్తి ఇవేమీ చేయడు. గర్ల్ ఫ్రెండ్ పర్సనల్ ఇష్యూస్ను, బాధలను, భావోద్వేగాలను ఆమెకే వదిలేస్తుంటాడు. ఈ ప్రవర్తన కనిపిస్తే మీరు అనుమానించాల్సిందే. కాల్స్, మెసేజ్కు నో రిప్లై. మీరు 10 సార్లు మెసేజ్ పెట్టినా ఒక్కసారి కూడా రిప్లై ఇవ్వడు. కాల్స్ విషయంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడో ఒకసారి రిసీవ్ చేసుకొని కసురుగా మాట్లాడుతుంటాడు. ఇలాంటి ప్రవర్తన మీ బాయ్ ఫ్రెండ్లో గమనిస్తే అతను మీ పట్ల ఆసక్తి లేకుండా ఉన్నాడని అనుమానించవచ్చు. అలాగే ఇద్దరికి సంబంధించి ఉమ్మడి నిర్ణయాలకు ప్రయారిటీ ఇవ్వకపోవటం, మీ లక్ష్యాలు, ఆసక్తులను హేళన చేయటం, మాట వరుసకైనా సపోర్ట్ చేయకపోవడం వంటివి కూడా ఇంట్రెస్ట్ లేని బిహేవియర్లో భాగమే. ఫ్యూచర్ గురించిన ఆలోచన ఉండదు. తన గర్ల్ ఫ్రెండ్ లేదా భాగస్వామి పట్ల ఇంట్రెస్ట్ కోల్పోయిన వ్యక్తి తాము కలిసి జీవించే విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం మానేస్తాడు. ప్రేమ, బంధం, పెళ్లి వంటి అంశాలు చర్చకు రాకుండా అవాయిడ్ చేస్తుంటాడు. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రియురాల్ని తన జీవితం నుంచి దూరం చేసుకోవాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తుంటాడు. మాటల్లో, ప్రవర్తనలో నిజాయితీ, బాధ్యత ఉండవు. ఈ సంకేతాలు మీ బాయ్ ఫ్రెండ్లో కనిపిస్తే గనుక అలర్ట్ అవ్వాలని, అన్ని విషయాలను ఓపెన్గా మాట్లాడుకొని బంధాన్ని బలోపేతం చేసుకోవాలని రిలేషన్షిప్ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటి వరకు బాయ్ ఫ్రెండ్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి అక్టోబర్ 3వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. సత్యరాజ్
ప్రముఖ భారతీయ నటుడు. ఆయన అసలు పేరు రంగరాజ్ సుబ్బయ్య. ప్రధానంగా తమిళ సినిమాల్లో నటించాడు. ప్రతినాయక పాత్రలతో తన ప్రస్థానం ప్రారంభించి నాయకుడి పాత్రలు, సహానాయకుడి పాత్రలు పోషించాడు. 200కి పైగా సినిమాల్లో నటించాడు. ఇందులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ సినిమాలు ఉన్నాయి. తెలుగులో బాహుబలి, మిర్చి, శంఖం లాంటి సినిమాల్లో నటించాడు. ఈయన నాస్తికుడైన పెరియార్ అనుచరుడు. సత్యరాజ్ 1954 అక్టోబర్ 3న సుబ్బయ్యాన్ నాదాంబాల్ కాళియాంగర్ దంపతులకు మొదటి సంతానంగా జన్మించాడు. సినిమా అవకాశాల కోసం చెన్నై చేరిన ఆయనకు పెదనాన్న కొడుకైన శివ సహాయం చేశాడు. అక్కడే ఒక గది అద్దెకు తీసుకొని అవకాశాల కోసం ప్రయత్నించసాగాడు. క్రిస్టన్ బరెటో ఒక భారతీయ నటి, మోడల్, హిందీ టెలివిజన్లో ప్రసిద్ధి చెందింది. ఎంటీవీ యొక్క కైసిఐ ఆర్యాన్లో ఆర్యా సక్సేనా పాత్రను పోషించింది. ఏస్ ఆఫ్ స్పేస్ 2 అనే రియాలిటీ షోలో పాల్గొని 4వ రన్నరప్గా నిలిచింది. క్రిస్టన్ బరెటో అక్టోబర్ 3, 1991న ముంబైలో జన్మించారు. బరెటో తన టెలివిజన్ కెరీర్ను హీరోస్, ది ఫైట్ బ్యాక్ ఫైల్స్, ఏఏ ఆషికి వంటి ఎపిసోడ్స్లో నటించింది. ఆమె 2014లో ఎంటీవీ ఇండియా యొక్క కైసిఐ ఆర్యాన్లో ఆలియా సక్సేనా పాత్రను పోషించింది. 2016లో ఆమె ఎన్టీవీ యొక్క కహానీ హమారీ, దిల్ దోస్తీ దీవానే పన్కీలో కియా కపూర్గా, ఎంటీవీ ఇండియాస్ గర్ల్స్ ఆన్ టాప్లో తపస్యాగా నటించింది. 2016 నుండి 2017 వరకు ఆమె స్టార్ ప్లస్ యొక్క ఇష్క్ బాజ్లో రోమి పాత్ర పోషించింది. గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇతను రాజస్థాన్లోని జోధ్పూర్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడిగా ఉన్నాడు. రాజస్థాన్కి చెందిన సికార్ జిల్లాలోని మెహరోలి గ్రామంలో అక్టోబర్ 3, 1967న జన్మించాడు. 1992లో జేఎన్వీయు విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడిగా షెకావత్ విద్యార్థి దశలో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత భారతీయ జనతా పార్టీ రైతు విభాగమైన బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా షెకావత్ నియమించబడ్డాడు. భారతీయ జనతా పార్టీ రాజస్థాన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా కూడా పనిచేశాడు. జ్యోతి ప్రకాష్ దత్తా ఒక భారతీయ బాలీవుడ్ చలనచిత్ర నిర్మాత, రచయిత, దర్శకుడు. దేశభక్తితో కూడిన యాక్షన్ వార్ చిత్రాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందారు. జ్యోతి ప్రకాష్ దత్తా అక్టోబర్ 3, 1949న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. జేపీ ఫిల్మ్స్ బ్యానర్పై దత్తా తన చిత్రాలను నిర్మిస్తున్నారు. అతను అనేక దేశభక్తి, యుద్ధ చిత్రాలకు, యాక్షన్ జానర్లో చిత్రాలకు దర్శకత్వం వహించాడు. అతని చిత్రాల్లో తరచుగా సమిష్టి తారలు ఉంటారు. అతను 1985 ప్రశంసలు పొందిన యాక్షన్ చిత్రం గులామీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. యతీం, బట్వారా, క్షత్రియ, బార్డర్ వంటి ప్రశంసలు పొందిన యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1998లో అతను తన సూపర్ హిట్ వార్ ఫిల్మ్ బార్డర్ కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ నుండి నేషనల్ ఇంటిగ్రేషన్పై బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గా నేషనల్ అవార్డు అందుకున్నాడు. ప్రణీత్ కౌర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె ఒక్కసారి ఎమ్మెల్యేగా, 4 సార్లు లోక్సభ ఎంపీగా ఎన్నికై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. ప్రణీత్ కౌర్ తన భర్త అమరీందర్ సింగ్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 1999, 2004, 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పాటియాలా లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2009 మే నుంచి 2014 మే వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేసింది. ఆమె 2014లో పాటియాలా లోక్సభ స్థానం నుంచి ఓడిపోయి 2019లో గెలిచింది. ప్రణీత్ కౌర్ బీజేపీకి అనుకూలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై 2023 ఫిబ్రవరి 3న కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ప్రణీత్ కౌర్ అక్టోబర్ 3, 1944లో సిమ్లాలో జన్మించారు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.